Let's solve a problem based on what we have learned in the previous class. Okay. Example. A circular coil of 20 turns. 20 turns అంటే తెలుసు కదమ్మా, 20 times ఇలా చుట్టేస్తే దాన్ని 20 turns అంటారు. A circular coil of 20 turns carrying 20 turns, comma, radius 20 centimeter, carrying 0.25 ampere. The magnetic field at the center is. The magnetic field లేదా the magnetic induction రెండు ఒకటే కదా B. The magnetic induction at the center is. Center దగ్గర magnetic induction ఎంత? So how do you find the magnetic induction at the center? By using the same formula. B is equal to మనం లాస్ట్ క్లాస్ లో డిరైవ్ చేసింది ఏంటిది? B is equal to mu naught I by 2R. So that we are going to use. కాకపోతే n టర్న్స్ ఉన్నాయి కాబట్టి సింపుల్ గా n తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. mu naught n I by 2R. ఈ విషయం ముందు చెప్పాను. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎక్కువ ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా n టైమ్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఓకే, సో దెన్ సో హియర్ ది ఆన్సర్ ఇస్ B is equal to mu naught అంటే mu naught వాల్యూ ఎంతరా? 4 pi into 10 power minus 7 is the value of mu naught. Number of turns ఎన్ని ఇచ్చారమ్మా? Number of turns 20. So number of turns ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు? 20 రాసుకోవచ్చు. And current is 0.25. 0.25 divided by 2 into radius 20 centimeters. So it can be written as 20 into 10 power minus 2. సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేస్తుంది. B is equal to ఈ 20 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, 20 క్యాన్సిల్ అయిపోతే ఏముంటుందిరా? ఇక్కడ 20 క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ ఇక్కడ 0.25 ని 25 into 10 power minus 2 అనుకుంటే ఇక్కడ -2 కూడా క్యాన్సిల్ అవుతుంది. ఒక 2 క్యాన్సిల్ అయితే 25 into 2 అంటే 50 pi into 10 power minus 7 ఇలా రాసుకోవచ్చు. లేదు దీన్ని మల్టిప్లై చేస్తాను సార్, నేను 50ని పైతో మల్టిప్లై చేస్తానంటే ఫిఫ్టీ ఇంటూ 3.14 ఎంత అవుతుంది? 157. సో 157 into 10 power minus 7, దాన్నే 15.7 into 10 power minus 6 కాబట్టి 15.7 మైక్రో టెస్లా అని రాసుకోవచ్చు. బికాస్ ద యూనిట్ ఆఫ్ B is టెస్లా కదా. సో ది ఆన్సర్ వుడ్ బికమ్ B is equal to 15.7 మైక్రో టెస్లా. ఓకే, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఎ సర్క్యులర్ కాయిల్. ఓకే కదరా? సెంటర్ ఆఫ్ ఎ సర్క్యులర్ కాయిల్ ఇస్ mu naught I by 2R. అండ్ ఒక ఆర్క్ అయితే ఇలా వస్తుంది. ఇప్పుడు కొన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ ఒకసారి చూద్దాం. లెట్స్ సాల్వ్ సమ్ ఎగ్జాంపుల్స్. అంటే ఇప్పుడు ఓన్లీ సర్కిల్, ఓన్లీ వైర్ కాకుండా రెండు కాంబినేషన్ లో ఉండుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా రావచ్చు, ఆ కేసు ఒకసారి చూద్దాం. ఓకే, సో లిసన్ కేర్ఫుల్లీ. ఇలా రెండు కాయిల్స్ ఉన్నాయనుకో, రెండు కాయిల్స్ ఉంటే బేసిక్ గా మనం యాడ్ చేస్తాం. అలా కాకుండా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని లెట్స్ మేక్ ఇట్ దిస్ వే.
దీస్ ఆర్ టూ ఆర్క్స్, లైక్ ఆర్క్ షేప్ లో ఉందన్నమాట. అంటే కాయిల్ ని ఇలా బెండ్ చేశాను రా, నా ఇష్టం ఎట్లయినా బెండ్ చేసుకోవచ్చు కాయిల్ ని, బట్ ఐ హావ్ డన్ ఇట్ దిస్ వే. వీళ్ళిద్దరికి కామన్ సెంటర్ ఇది. ఓకే, సో ఇప్పుడు ఇందులో కరెంట్ క్యారింగ్ కండక్టర్ చూడండి ఒకసారి. కండక్టర్ ఎక్కడ వరకు ఉందంటే కండక్టర్ ఇక్కడ వరకే ఉందా. ఓకే, ఇదే కండక్టర్. సో దిస్ ఈస్ అ కండక్టర్ క్యారింగ్ కరెంట్ ఐ లైక్ దిస్. ఇది ఐ, ఇలా వెళ్ళి కరెంట్ ఇలా వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళిపోతుంది కరెంట్, మళ్ళీ ఇలా వస్తుంది. ఈ కరెంట్ అర్థమైంది కదా మీకు, కరెంట్ ఎలా ఫ్లో అవుతుందో అర్థమైందా ఈ కండక్టర్ లో. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏదైతే ఉందో, అంటే ఈ రేడియస్, ఈ రేడియస్ ఆర్, ఆర్ ఇస్ ద రేడియస్ హియర్. అండ్ ఈ కొంత డిస్టెన్స్ ఏదైతే ఉందో అది r/2. ఓకే, దిస్ ఇస్ లేదా r/3. లైక్ ఇలా క్వశ్చన్ నేను ఫ్రేమ్ చేశాను. సో దీని నుంచి మనం ఎగ్జాంపుల్, ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ magnetic induction at O is, O అనే పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కావాలి, అండ్ O is the point here. Yes, this is the conductor. సో ఇప్పుడు కండక్టర్ షేప్ అర్థమైంది, మొత్తం అర్థమైంది. సో ఎలా కనుక్కోవాలరా మ్యాగ్నెటిక్ ఇండక్షన్. ఇప్పుడు ఇక్కడ మీకు ఇది సర్క్యులర్ ఆర్క్స్ ఎన్ని ఉన్నాయి, స్ట్రైట్ లైన్స్ ఎన్ని ఉన్నాయి ఒకసారి చెప్పండి నాకు. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు, ఇప్పుడు లైన్, ఇది కూడా లైన్ కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైతే ఉందో అది కూడా కండక్టరే. ఈ పాయింట్ ఇది కూడా కండక్టరే. ఈ బ్లాక్ కలర్ లో ఏదైతే ఉందో అన్ని కండక్టరే, బ్లూ కలర్ లో ఉన్నది కండక్టర్ కాదు. సో మనం ఇక్కడ ఓ అనే పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దేని వల్ల కనుక్కోవాలంటే చూడండి, ఇటు దీని వల్ల కనుక్కోవాలి, ఈ సర్కిల్ వల్ల కనుక్కోవాలి, అంటే ఆర్క్ వల్ల, దీని వల్ల, మరియు దీని వల్ల. ఈ మొత్తం 4. అర్థమైందా పాయింట్ ఇది? ఈ 4 వల్ల మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కనుక్కోవాలి. అయితే ఈ లైన్ వల్ల ఓ దగ్గర మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎంత అవుద్దో ఎవరైనా చెప్పగలరా? వాట్ విల్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ లైన్? 0. ది ఆన్సర్ ఇస్ 0. ఎలా అంటే దట్ వీ హావ్ ఆల్రెడీ డిస్కస్డ్. లెట్ మీ గో దేర్. ఇక్కడ చూడండి ఒకసారి, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అలాంగ్ ద లైన్, గుర్తుందా? ఇప్పుడు ఇలా లైన్ కరెంట్ క్యారీ చేస్తుంది. ఓకే, అదే లైన్ లో ఉన్నప్పుడు α0 β0 కాబట్టి B = 0. అవునా? అంటే ఇప్పుడు అదే లాజిక్ ఇక్కడ అప్లై చేయొచ్చు కదా. అప్లై చేస్తే ఇక్కడ ఈ లైన్ వల్ల 0 వస్తుంది. ఓకే, ఈ పైన ఉన్న పెద్ద ఆర్క్ ఉంది, సో దాని వల్ల వస్తుంది, ప్లస్ కింద ఉన్న ఆర్క్ వల్ల కూడా వస్తుంది. ఇప్పుడు ఈ లైన్ ఎలాగో ఈ లైన్ కూడా అలాగే కదా. సో కాబట్టి వాళ్ళిద్దరి వల్ల 0 అవుతుంది. సో మనం కనుక్కోవాల్సింది దేని వల్ల అంటే జస్ట్ ఈ రెండింటి వల్ల కనుక్కుంటే చాలు. ఈ పైన ఉన్న ఆర్క్ వల్ల. ఈ పైన ఉన్న ఆర్క్ ఏదైతే ఉందో దాన్ని 1 అనుకుందాం. పైన ఆర్క్ ఏదైతే ఉందో దాన్ని 1, కింద ఆర్క్ ఏదైతే ఉందో దాన్ని 2. ఫస్ట్ 1 వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కుందాం. అది B1 అని పిలుద్దాం దాన్ని. B1 = అప్పుడు ఇది యాంగిల్ తెలియాలి కదా, యాంగిల్ θ అనుకోండి, లేదా అది యాంగిల్ ఇచ్చేస్తాను, లేకపోతే π/3 అనుకోండి, 60 degrees అనుకోండి. సో B1 ఏమవుద్దంటారా, డ్యూ టు 1.
the magnetic induction is mu naught I by 4 pi r. r అంటే దాని రేడియస్. ఈ అవుటర్ ఆర్క్ ఏదైతే ఉందో దాని రేడియస్ ఎంతో చెప్పండి. outer arc ఏదైతే ఉందో దాని రేడియస్ ఎంతో చెప్పండి. ఇఫ్ outer arc రేడియస్ r/3 కాదు, రేడియస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మెజర్ చేసేదాన్ని రేడియస్ అంటారు. అవుటర్ ఆర్క్ రేడియస్ ఎంత అవుతుందంటే, అదే కన్ఫ్యూజ్ అవ్వద్దు, r+r/3 అవుతుంది. అర్థమైందా? mu naught I by 4 pi r, 4r/3 అంతే. mu naught I by 4 pi r ఇంటూ తీటా. తీటా ఎంత అంటే π/3 కాబట్టి యాస్టిస్ గా రాశారు. కానీ దీనికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్? వాట్ విల్ బి ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్? అది క్లాక్ వైజ్ లో వెళ్తుంది కదా, రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అప్లై చేయండి. డైరెక్షన్ ఏమొస్తుందిరా? వాట్ విల్ బి ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ O? వెరీ గుడ్, ఇన్వర్ట్స్. కాబట్టి ఇలా ఇలా రాసిద్దాం ఇన్వర్ట్స్. సో దిస్ విల్ బి హౌ మచ్ అంటే పై క్యాన్సిల్ అవుతుందా? r+r/3 అంటే 4r/3 అంటే ఇది ఏమవుతుందంటే 3 mu naught I ఇంటూ ఇక్కడ π/3 లో 1/3 ఉంటుంది. ఓకే, π/3 లో 1/3 ఉంటుంది, ఎందుకంటే పై క్యాన్సిల్ అయింది కాబట్టి. బై 4 4 16r అవుతుంది. And this will give you the value of B1 is equal to 3 ఇక్కడ క్యాన్సిల్ అయితే mu naught I by 16r, and this is inverts. ఇది దేని వల్ల వచ్చిందంటే outer arc వల్ల వచ్చింది. గుడ్ ఆన్సర్. వాట్ అబౌట్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ B2 చెప్పాలరా. B2 అంటే లోపల ఉన్న ఆర్క్ వల్ల. సో దిస్ విల్ బి mu naught I by 4 pi, దాని రేడియస్ ఆరే కాబట్టి యాంగిల్ కూడా ఎంత అంటే π/3. బట్ దిస్ ఈజ్ ఇన్వర్డ్స్ అవుట్వర్డ్స్. ఇది ఇది అవుట్వర్డ్స్ కదా, ఎందుకంటే ఇది యాంటీ క్లాక్ వైజ్ లో ఉంది కదా. క్లాక్ అన్నప్పుడు ఇన్వర్డ్స్, యాంటీ క్లాక్ అంటే అవుట్వర్డ్స్. అండ్ వాట్ ఈస్ పై ఇక్కడ క్యాన్సిల్ అయితే B2 వాల్యూ ఎంత వచ్చిందిరా? సో mu naught I by 4 3 12r వచ్చింది, అవునా? అండ్ దిస్ ఈజ్ అవుట్వర్డ్స్. సో ఒకటేమో అవుట్వర్డ్ డైరెక్షన్ లో ఉంది, ఇన్వర్డ్ కాదండి, అవుట్వర్డ్. ఒకటేమో అవుట్వర్డ్ డైరెక్షన్ లో ఉంది, ఇంకోటేమో ఇన్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. సో నెట్ వీళ్ళిద్దరు ఎవరంటే అవుట్వర్డ్ ఉన్నోడే పెద్దోడు కాబట్టి ద నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎట్ పాయింట్ O లేదా B నెట్ ఎలా రాయాలి అంటే B2 - B1 రాయాలంటే B2 పెద్దది కాబట్టి B2 - B1. అది కూడా ఎటు ఉంటుందంటే అవుట్వర్డే ఉంటుంది, ఎందుకంటే అవుట్వర్డ్ పెద్దది కాబట్టి. సో దిస్ విల్ గివ్ యూ mu naught I by 12r minus mu naught I by 16r. So the net magnetic moment at O will be equal to, so what will be the LCM for 4 3s 4 4s kada? $48. So the LCM is 48r. So 12 4s, 16 3s. So it will be simply mu naught I, and it will be outwards. So net magnetic moment and moment ఉంటుంది, sorry. Okay, 16 ఉంది కాబట్టి పెద్దది కాదు, డినామినేటర్ లో ఉంది. So the answer is this, because mu naught I by 12r is more. Okay. Right. So next ఇంకో మోడల్
అంటే ఇప్పుడు ఎలా అప్లై చేయొచ్చు అనేది నేను చేస్తున్నాను అంతే. సో అప్లికేషన్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్. Now I'm going to take another situation where you have ఇది ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఓకే, అండ్ try to understand this. చిన్నగా ఇట్లా కట్ చేశారు. అంటే కరెంట్ ఎలా వచ్చిందో చూపిస్తుంది చూడండి. కరెంట్ ఎలా వచ్చిందంటే యాక్చువల్ గా ఇలా వచ్చింది, వచ్చి ఇలా పైకి తిరిగి ఇలా తిరిగింది, ఇలా వచ్చి మళ్ళీ ఇందులోకి ఇలా వెళ్ళిపోయింది. అండ్ ఇది లార్జ్ కండక్టర్, అంటే ఇక్కడ అప్ టు ఇన్ఫినిటీ. ఇది కూడా లార్జ్, అంటే ఇది మైనస్ ఇన్ఫినిటీ. మనకి సెంటర్ ఓ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోమన్నారు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ at center O. And it is at a distance, let's say R. O దగ్గర మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కనుక్కోవాలి. సార్ ఇక్కడ వైర్ కట్ అయి ఉందిరా, ఇక్కడ వైర్ లేదు. ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వచ్చి మళ్ళీ ఇలా తిరిగి ఇలా వెళ్ళిపోయింది. మధ్యలో ఇక్కడ వైర్ లేదండి, ఇది కనెక్టెడ్ కాదు. ఇప్పుడు అర్థమైంది కదా, కొట్టేయండి. సో ఇప్పుడు ఎన్ని సెగ్మెంట్స్ తీసుకోవాలో మీరే చెప్పండి. ఒక సెగ్మెంట్ ఇదిరా, ఈ సెమీ ఇన్ఫినైట్ వైర్. ఇంకో సెగ్మెంట్ ఇది కూడా సెమీ ఇన్ఫినైట్ వైర్ 2. మిగతా సెగ్మెంట్ ఏంటో సర్కిల్ అన్నమాట. సో వన్ సెగ్మెంట్ ఇస్ సెమీ ఇన్ఫినైట్, ఎందుకంటే సెమీ ఇన్ఫినైట్ కదా, గుర్తుందా సెమీ ఇన్ఫినైట్. సో B1 ఎంతో చెప్దాం. అసలు B1 సెమీ ఇన్ఫినైట్ వైర్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు సెమీ ఇన్ఫినైట్ వైర్ ఉందంటే μ0I/4πr. మీకు గుర్తుండాలి, అది నాకు గుర్తుంది, నేను రాస్తున్నాను. μ0I/4πr ఇంటూ sin0 ప్లస్ sin90 కదరా. sin90 ఎలాగో 1 కాబట్టి, సో μ0I/4πr. ఓకే, అండ్ వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ O డ్యూ టు 1. 1 వల్ల మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎలా వస్తుందంటే అవుట్వర్డ్స్ వస్తుందా, ఇన్వర్డ్స్ వస్తుందా? అవుట్వర్డ్ వస్తుంది, అంటే డాట్. అండ్ B2 కూడా సేమ్, μ0I/4πr, అండ్ అది కూడా అవుట్వర్డ్స్. చాలా మంది ఏమంటారంటే, సార్ ఎందుకు అంత తీసుకుంటున్నారు, ఇక్కడ కొంచెమే గ్యాప్ ఉంది కదా, ఇది ఎలాగో ఇన్ఫినైట్ అనుకోవచ్చు కదా, అప్పుడు అవుట్వర్డ్స్ వస్తుంది. అలా అనుకున్నా పర్లేదు, అది కూడా అంతే వస్తుంది. అండ్ వాట్స్ ద వాల్యూ ఆఫ్ B3? B3 is magnetic induction at the center of a circular coil. ఇది మాత్రం ఇన్వర్డ్స్ ఉంది చూడండి, μ0I/2r, and this is inverse. Is that clear? ఈ మూడు ఎస్ మా, ఈ మూడు క్లియర్ గా ఉన్నాయి అందరికి. μ0I/2r ఇన్వర్డ్స్ ఎందుకు ఉందో అర్థమైంది కదా, బికాస్ ఇట్ ఈస్ క్లాక్ వైజ్, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ షుడ్ బి ఇన్వర్డ్స్. సో ఇప్పుడు ఈ B1 ప్లస్ B1 B2 రెండు సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి నెట్ వీళ్ళిద్దరిని యాడ్ చేద్దాం. B1 μ0I/4πr ప్లస్ μ0I/4πr ఎంత అవుతుందంటే μ0I/2πr అవుద్ది. సో నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అవుతుందంటే B3 మైనస్ ఆఫ్ B1 ప్లస్ B2 అవుద్ది, ఎందుకంటే B1 ప్లస్ B2 రెండు సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి, అండ్ B3 పెద్దది కాబట్టి. సో B3 పెద్దది μ0I/2r.
సరే ఎలా చెప్తున్నారు పెద్దదంటే ఇక్కడ 2π వచ్చింది, ఇక్కడ 2r వచ్చింది కదా, డినామినేటర్ లో పై ఉంది కాబట్టి అది మైనస్ b1 ప్లస్ b2 చేస్తే μ0I/2πr వస్తుంది, అవునా? సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇందులో μ0I/2πr కామన్ తీస్తా. μ0I/2πr కామన్ తీస్తే ఇక్కడ పై వస్తుంది, ఇక్కడ -1 వస్తుంది. అండ్ b3కి ఏ డైరెక్షన్ ఉందో అదే డైరెక్షన్ వస్తుంది, అంటే ఇన్వర్డ్స్ అన్నమాట. సో దేర్ ఫోర్ ద నెట్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ దట్ పాయింట్ O would be B net is equal to μ0I/2πr into pi minus 1. And this is ఈ డైరెక్షన్ కూడా ఇంపార్టెంట్ రా. ఆప్షన్స్ లో డాట్ ఒకటి ఇస్తాడు, క్రాస్ ఒకటి ఇస్తాడు, మనం చూసుకోవాలి. మన ఆన్సర్ వచ్చేసింది కదా అని పెట్టే డైరెక్షన్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇలా చాలా మోడల్స్ లో క్వశ్చన్ చేయొచ్చు. అంటే డిఫరెంట్ మోడల్స్ టచ్ చేస్తే మీకు ఐడియా వస్తుందని నేను చేస్తున్నాను. లెట్స్ గో విత్ అనదర్ మోడల్. సపోజ్ యూ హ్యావ్ 2 సర్క్యులర్ కాయిల్స్ ఉన్నాయి అనుకోరా. ఇలా ఒక కాయిల్ ఉంది, లోపల ఇంకో కాయిల్ ఉంది, రెండింటికి కామన్ సెంటర్ ఉంది. The radius of this coil is ఒక coil radius is look at this. దీని రేడియస్ 15 సెంటీమీటర్, ఇది 5 సెంటీమీటర్స్. ఓకే, ఈ లోపల ఉన్న కండక్టర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కరెంట్ క్యారీ చేస్తుంది. అండ్ దట్ కరెంట్ ఇస్ I is equal to 0.5 ఆంపియర్. And number of turns of red color is 50. Okay, number of turns of blue color is 100. Okay, లోపల ఉన్నదాన్ని 1 అనుకో, కావాలంటే ఇది 1 అనుకో, 1. అండ్ బయట ఉన్నది 2 అనుకోవచ్చు కావాలంటే. అప్పుడు this would become N1 and this would become N2. O is a point. So what is the value of I2 if magnetic induction at the center is 0? ఎందుకంటే ఒకటి క్లాక్ వైజ్ క్యారీ చేస్తుంది, ఇంకోటి ఖచ్చితంగా యాంటీ క్లాక్ వైజ్ ఉంటేనే అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 అయ్యే ఛాన్స్ ఉంది కదా. రెండు క్లాక్ వైజ్ అయితే మనం యాడ్ చేస్తాం కదరా. సో ఇఫ్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ ద సెంటర్ at the center, at the common center, is 0, then I2 is equal to enta. If the magnetic induction at the common center is 0, then what's the value of I2 is the question. Okay, I2 enta. I2 అంటే ఇది బయట క్యారీ చేసే కరెంట్, I1 అంటే లోపల క్యారీ చేసే కరెంట్. క్లియర్ కదా? చేద్దాం రా. సింప్లీ ఏం సెంటర్ ఏమన్నా V1 is equal to B2 అవ్వాలి కదరా.
అప్పుడే కదా సెట్ అయ్యేది. సో B1 అంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు ద ఫస్ట్ వన్ ఎంత అంటే μ0 ఇంటూ 0.5 కరెంట్ μ0 I నెంబర్ ఆఫ్ టర్న్స్ కూడా వేయాలి కదా అంటే 50. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇస్ 50 డివైడెడ్ బై 2 ఇంటూ దాని రేడియస్ ఎంత అంటే 15 సెంటీమీటర్. సో 15 ఇంటూ 10⁻⁻2 రాశారు. ఓకే, మస్ట్ బి ఈక్వల్ టు B2 వాల్యూ μ0 ఇంటూ దాని కరెంట్ ఎంతో తెలియదు కాబట్టి I2 అనుకున్నాం. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్ని అంటే 100 రా. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇస్ 100 డివైడెడ్ బై 2 ఇంటూ రేడియస్ ఎంత అంటే 15 ప్లస్ 5 కదరా. టోటల్ రేడియస్ అంటే సెంటర్ నుంచి మెజర్ చేయాలి 20 సెంటీమీటర్. సో 20 ఇంటూ 10⁻⁻2. ఈ స్టెప్స్ మీ అందరి చిన్నపిల్లలకి అర్థమైనాయా లేవా? ఓకే, గుడ్, నైస్. సో ఇక్కడ μ0 క్యాన్సిల్, 2 కూడా క్యాన్సిల్, 10⁻⁻2 కూడా క్యాన్సిల్. ఏం మిగులుతుందో అది రాస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కరెంట్ 0.5 అంతే ఉంటుంది. ఆ 51s 52s క్యాన్సిల్ అవుతుంది. డివైడెడ్ బై 2 కూడా క్యాన్సిల్ అవుతుంది. 15 ఉంటుంది ఇక్కడ. 10⁻⁻2 కూడా వెళ్ళిపోతే ఇజ్ ఈక్వల్ టు I2 ఇంటూ 100లో 2 క్యాన్సిల్ అయితే 2 ఉంటుంది కదా, 51s 52s డివైడెడ్ బై ఈ 2 కూడా క్యాన్సిల్ అయిపోయింది, 20 ఉంటుంది. ఓకే, దెన్ ద వాల్యూ ఆఫ్ I2 ఇస్ ఎంత అంటే 1/3 ఆంపియర్ అంతేనారా? కరెక్టేనా? ఎందుకంటే ఇప్పుడు 0.5 ఇంటూ 20 చేస్తే ఎంత వస్తుంది రా? 10 వస్తుంది. 2 5s 10, 5 3s 15, 1/3 ఆంపియర్. అవునా? 0.33 ఆంపియర్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, కరెంట్ ఏదైనా కావచ్చు, బట్ యూ మస్ట్ బి ఏబుల్ టు డూ దట్. ఇంకా చాలా సిచ్యువేషన్స్ లో చేయొచ్చు, ఎన్ని కావాలంటే అన్ని చేయొచ్చు. So there are many models in which you can try, and I don't think it is very tough. మీరు మ్యాగ్నెటిక్ ఇండక్షన్ జస్ట్ సర్కిల్ వల్ల స్ట్రైట్ లైన్ వల్ల తెలిస్తే చాలు. ఆ కాంబినేషన్స్ ఇవన్నీ మనం ఇప్పుడు చేస్తున్నాం. అండ్ నేను వర్క్షీట్ ఇచ్చాను, ఆ వర్క్షీట్ లో ఇలాంటివి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, చేయండి. ఓకే, సో దే ఆర్ మెనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ మోడల్. లెట్ మీ డూ వన్ మోర్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఇప్పుడు చేసే మోడల్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, దీనికంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేశానంటే కరెంట్ ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చేసాను. ఇప్పుడు కరెంట్ ఇవ్వకుండా సర్క్యులర్ కాయిల్ ఇలా ఇచ్చాను అనుకుంటా ఎగ్జాంపుల్. ఇది కాయిల్ నాన్న, కరెంట్ క్యారీ చేస్తుంది, కరెంట్ క్యారింగ్ కాయిల్. అయితే ఈ కరెంట్ క్యారింగ్ కాయిల్ లో కరెంట్ ఇవ్వకుండా నేను ఏం చేశానంటే లిసన్ కేర్ఫుల్లీ, దిస్ పాయింట్ ఈస్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. Fine. So you might be thinking that this is మొత్తం కాయిల్ అని, కానీ కాదు. ఇది వైర్, ఇది వైర్,
ఇది వైర్. అండ్ ఇక్కడ ఒక సెల్ ఆఫ్ సమ్ ఈఎంఎఫ్. ఓకే, ఏదో ఒక ఈఎంఎఫ్ ఈ. సో పి కామా క్యూ, ఇక్కడ పి, ఇక్కడ క్యూ అన్నాను. ఇది సెంటర్ అనుకోండి. ఓకే, ఈ యాంగిల్ థీటా అన్నాను. సో వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటే సెంటర్. డయాగ్రామ్ అర్థమైంది కదండి. ఈ డయాగ్రామ్ లో ఏం జరిగిందో చెప్తాను చూడండి. ఇక్కడ నుంచి కరెంట్ వస్తుందండి, ఇలా వచ్చి, ఇలా వచ్చిందా కరెంట్, ఇలా వచ్చి ఈ పాయింట్ లో కరెంట్ స్ప్లిట్ అవుద్దా లేదా? స్ప్లిట్ అయ్యి పైన కరెంట్ ఏమో I1 వెళ్ళిపోద్ది, I1. కింద కరెంట్ ఏమో I2 వెళ్ళిపోతుంది. మళ్ళీ వాళ్ళిద్దరు కలుస్తారు, ఇక్కడ I అనే కరెంట్ వచ్చేస్తుంది. ఈజ్ దిస్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ? నైస్. ఇది క్లియర్ అయితే ఇది ఒక యూనిఫామ్ కండక్టర్ అన్న. ఇట్స్ యూనిఫామ్ కండక్టర్. ఓ అనే పాయింట్ దగ్గర ఇట్స్ యూనిఫామ్ కండక్టర్. అంటే కాయిల్ అన్నమాట. సార్ ఇప్పుడు ఓకే, మీరు చెప్పింది మాకు అర్థమైంది. పైన I1 ఉంది, కింద I2 ఉంది. సో మరి I1 I2 ఉంటే ఎలా సార్, ఎలా కనుక్కోవాలి? I1 I2 ఎలా కనుక్కోవాలి? సరే, ముందైతే సెంటర్ లో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కనుక్కుందాం. ఈ సెంటర్ లో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్లా కనుక్కుంటాం అంటే, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ సెంటర్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. I1 వల్ల ఇన్సైడ్ ఉంటది, I2 వల్ల అవుట్ సైడ్ ఉంటది. అంతేనా? చూడండి, ఖచ్చితంగా I1 వల్ల ఇన్సైడ్ ఉంటది, I2 వల్ల అవుట్ సైడ్ ఉంటది. సో మ్యూ నాట్, చూడండి, మ్యూ నాట్ I1 వల్ల ఇన్సైడ్ కాబట్టి మ్యూ నాట్ I1 by 2R, అంతేనా? మైనస్ మ్యూ నాట్ I2 by 2R. సారీ, మ్యూ నాట్ I1 by 2R కాదు, సెంటర్ మొత్తం సర్కిల్ కాదు కదా అది. మ్యూ నాట్ I1 by, చూడండి ఆ సెగ్మెంట్, ఈ పైన ఉన్న సెగ్మెంట్ ఏదైతే ఉందో I1 అనే సెగ్మెంట్ ఎంత యాంగిల్ కవర్ చేస్తుందంటే 2π మైనస్ థీటా కదరా. సో మ్యూ నాట్ I1 by, అది సెగ్మెంట్, మ్యూ నాట్ I1 by 4πR ఇంటూ 2π మైనస్ థీటా, ఒకటి అయిపోయింది, మైనస్ మ్యూ నాట్ I2 by 4πR ఇంటూ థీటా. ఈ స్టెప్ అర్థమైందా? ఎందుకంటే I2 అనే సెగ్మెంట్ ఏదైతే ఉందో, ఈ I2 అనే సెగ్మెంట్ ఎంత యాంగిల్ సబ్టెండ్ చేస్తుంది? థీటా కదరా. సో దానివల్ల మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎంత అవుతుందంటే మ్యూ నాట్ I by 4πR ఇంటూ థీటా అవుద్ది. ఇక మిగతా I1 అనేది 2π మైనస్ థీటా చేస్తుంది కాబట్టి 2π. సో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ ద సెంటర్ ఏమవుతుందంటే, ఇట్ విల్ బికమ్ మ్యూ నాట్ by 4πR, కామన్ తీస్తే I1 ఇంటూ 2π మైనస్ థీటా మైనస్ I2 ఇంటూ థీటా. ఈ స్టెప్ అర్థమైందా లేదా?
ఆన్సర్ ఇవ్వాలమ్మా. ఐ నీడ్ ఆన్సర్. టు సెగ్మెంట్ సర్క్యులర్ ఆర్క్ వల్ల మ్యాగ్నెటిక్ ఇండక్షన్ మనం కనుక్కున్నాం కదా, ఇదే కదరా మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటే సెంటర్ ఆఫ్ సర్క్యులర్ ఆర్క్ ఎంత μ0I/4πr ఇంటూ తీటా కదరా. సో ఇప్పుడు ఇక్కడ రెండు సెగ్మెంట్స్ ఉన్నాయి నాన్న. ఒక సెగ్మెంట్ లోయర్ సెగ్మెంట్ ఏమో యాంగిల్ సబ్టెండింగ్ తీటా కాబట్టి μ0I/2/4πr ఇంటూ తీటా, అవునా? ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఇది వచ్చేసింది అంటే ఇది ఫైనల్ అనమాట. ఈ ఆన్సర్ కనుక్కుంటే సరిపోతుంది. ఈ ఆన్సర్ కనుక్కునే ముందు బిఫోర్ వి ఫైండ్ దిస్ ఆన్సర్ మనం ఏం చేద్దామంటే I1 I2కి రిలేషన్ కనుక్కుందాం. సరే, ఎలా కనుక్కుంటారు I1 I2 రిలేషన్ అంటే ఈ ఈ ఈ ఈ ఈ రెడ్ కలర్ వైర్ యొక్క రెసిస్టెన్స్ ని R1 అనుకుందాం, ఈ యొక్క రెసిస్టెన్స్ ని R2 అనుకుందాం. వీళ్ళిద్దరు ప్యారలల్ లో ఉన్నారు కదరా. పైన ఉన్న సెగ్మెంట్ P కి Q కి మధ్యలో ఉన్న సెగ్మెంట్ ప్యారలల్ లో ఉన్నారా లేదా? వీళ్ళిద్దరు ప్యారలల్ లో ఉన్నప్పుడు కరెంట్ సేమ్, పొటెన్షియల్ సేమ్ అవుతుంది కదరా. సో అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే I1 R1 is equal to I2 R2 రాసుకోవచ్చు కదా. And we also know that the resistance is proportional to length. Resistance is proportional to length. Length అంటే ఈ అప్పర్ సెగ్మెంట్ లెంత్ ఎంత ఉంటుందంటే L is equal to R theta ఉంటుంది, రేడియస్ ఇంటూ యాంగిల్. సో రేడియస్ R ఇంటూ యాంగిల్ ఎంత అంటే 2π - theta is equal to I2 ఇంటూ ఆ లోయర్ సెగ్మెంట్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుందంటే లెంత్ R ఇంటూ యాంగిల్ తీటా. సో RR క్యాన్సిల్ అవుతుంది. I1 ఇంటూ 2π - theta is equal to I2 ఇంటూ తీటా అంట. అప్పుడు సింప్లీ I1 ఇంటూ 2π - theta మైనస్ I2 ఇంటూ తీటా ఏమవుతుంది? 0 అవుతుందా? So therefore B will become 0. So B 0 ఎందుకు అవుతుందో అర్థమైంది కదా. B 0 ఎందుకు అవుతుందంటే ఇక్కడ R2 R1 is resistance of upper segment. Resistance of upper segment. And R2 is resistance of lower segment. Resistance of lower segment. ఇంకా నీకేం తెలుసు? రెసిస్టెన్స్ ఇస్ ప్రపోర్షనల్ టు లెంత్ కదా. సో మరి అప్పర్ సెగ్మెంట్ లెంత్ ఎంత అంటే రేడియస్ ఇంటూ యాంగిల్ కదరా. అంటే వాట్ విల్ బి ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ సెంటర్ పిల్లలు? The magnetic induction at the center will be how much? 0. అయితే ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది. ఏంటి ఆ డౌట్ అంటే, నాకు వచ్చింది, మీకు వచ్చిందో రాలేదు మరి. ఈ PQ ఎక్కడున్నా కూడా 0నేనా? ఎక్కడున్నా కూడా 0నే అంటే నేను ఇంకో డయాగ్రామ్ డ్రా చేస్తాను చూడండి. సో ఇలా ఒక సర్క్యులర్ కాయిల్ ఉందిరా. ఓకే, మంచి కాయిల్ ఇది. ఈ కాయిల్లో కరెంట్ డివిజన్ అనేది ఎక్కడ జరిగిందో ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ కాయిల్ ఒకటి ఉంది, ఇలాంటిదే ఇంకో కాయిల్ తీసుకుందాం మనం. పక్కన తీసుకుందాం. ఈ రెండు సిచ్యువేషన్స్ చూడండి ఒకసారి. ఐ విల్ ట్రై టు కంబైన్ దీస్ టూ సిచ్యువేషన్స్.
ఓకే, కరెంట్ ఇలా పి కామా క్యూ దగ్గర స్ప్లిట్ అయింది అంటే పి కామా క్యూ బదులు ఏ కామా బి అన్న, ఏ అండ్ బి అని రాసుకున్నాం. ఏదైతే ఇందాక తీసుకుంది ఇది. సో పైన I1 అనే కరెంట్ వెళ్తుంది, కింద I2 అనే కరెంట్ వెళ్తుంది. రెండు ఈక్వల్ అండ్ అంటే రెండింటి వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఆపోజిట్ ఉంటుంది. ఈసారి నేనేం చేశానంటే తెలివిగా, ఓకే నా తెలివి గురించి మీకు తెలియదు కాదు, ఏంటా తెలివి, ఇదే అవసరం లేదు. ఓకే, ఈసారి ఏ కామ బి ఇక్కడ ఉందండి. ఎక్కడ స్ప్లిట్ అయిందో కరెంట్ ఏ కామ బి ఇక్కడ ఉంది. అండ్ దిస్ ఇస్ సెంటర్ O. O is a center. Like previous case, ఇక్కడ కరెంట్ I1, ఇక్కడ కరెంట్ I2, అండ్ ఇక్కడ కూడా ఒక సెల్ ఉంది, ఆ సెల్ EMF E. Now my question to you is, what is the magnetic induction at the center of this and this? ఈ రెండు కేసెస్ లో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ సెంటర్ లో ఏముంది? ఫస్ట్ కేస్ లోనే జీరో వద్దా, సెకండ్ కేస్ లో కూడా జీరో వద్దా? ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ జీరో ఎట్ ద సెంటర్ ఇన్ ఫస్ట్ కేస్? సెంటరే నేను అడిగేది. సెకండ్ కేస్ లో కూడా జీరో వద్దా? సెంటర్ O దగ్గర, ఇక్కడ కూడా O. magnetic induction at center. What do you think the answer is? ఒకే చోట జీరో వద్దా, రెండు చోట్ల కూడా జీరో వద్దా? ఇక్కడైతే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అట్ ద సెంటర్ జీరో, ఎందుకంటే మనం ఇందాకే చేసాం. మరి ఇక్కడ కూడా జీరోనే, ఎందుకంటే అసలు అది తీటా మీద డిపెండ్ కాదు కదరా. ఎక్కడైనా కూడా మ్యాగ్నెటిక్ ఇండక్షన్ జీరో. ఎప్పుడు జీరో అంటే కరెంట్ స్ప్లిట్ అయినప్పుడు. ద మ్యాగ్నెటిక్, ఆ పాయింట్ రాస్తున్నాను చూడండి ఇక్కడ, ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ at the center is zero when coil is connected to a cell. When coil is connected to a cell, అంటే కరెంట్ స్ప్లిట్ అయినప్పుడు. సార్ ఎందుకు ఇలా జరుగుతుందంటేనండి, ఎప్పుడైతే కాయిల్ ని తీసుకెళ్లి కనెక్ట్ చేస్తావో, కరెంట్ స్ప్లిట్ అయినప్పుడు పైన కొంత కరెంట్ ఉంటుంది, కింద కొంత కరెంట్ ఉంటుంది. సార్ మరి ఇక్కడ చిన్న రెసిస్టెన్స్ ఉంది, అందుకే ఎక్కువ కరెంట్ ఉండదు. సో ఈ అప్పర్ పార్ట్ వల్ల ఎంతైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుందో, లోయర్ పార్ట్ కూడా అంతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. అది ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఉంటుంది. అది అసలు యాంగిల్ మీద డిపెండే కాదు. ఈ పైన పార్ట్ లో కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందో, కింద పార్ట్ లో కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈక్వల్ ఉంటుంది, ఆపోజిట్ ఉంటుంది. అందుకే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ద సెంటర్ ఏమవుతుందంటే జీరో అవుతుంది. ఓకే.